श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरोः श्रीयुता पदकमलं श्रीगुरोन् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितां च नमावो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिन्निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्वसे नमः नमो ब्रह्मण्य देवाय गोब्राह्मण हिताय च जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈనాటి జప తరగతికి భక్తులందరికీ వైష్ణవులందరికీ స్వాగతం సుస్వాగతం. అర్హత లేని నాకు ఈ అవకాశం కల్పించిన పరమ గురు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ వారికి, వారి గురుదేవులైన పరమ పరమ పూజ్య శ్రీ శ్రీల అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాది వారికి, మరియు శిక్షా గురువైన పూజ్య శ్రీ రూపేశ్వర్ చైతన్య ప్రభు, పూజ్య శ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్య శ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్య శ్రీ విపినవాహ రామచంద్ర ప్రభు, పూజ్య శ్రీ జయ గోవింద్ ప్రభు, మరి అందరి వైష్ణవులందరికీ వాళ్ళ పాద పద్మాలకు ప్రణామాలు, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. ఈనాడు మనకు వైష్ణవులు ఇచ్చిన టాపిక్ ఏంటంటే గనక యమలార్జన భంజనము అని చెప్పేసి ఈ టాపిక్. మరి యమలార్జన వృక్షములుగా మరి ఎవరున్నారు అనే విషయము ప్రభుపాదులు వచ్చేసి చాలా చక్కగా వచ్చేసి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే మరి ఆయన గ్రంథంలో వచ్చేసి 10వ అధ్యాయంలో ఉండే నలకుబేర మణిగ్రువల శాప విమోచనము అనే అంశం పైన మనం ఇప్పుడు ఈరోజు ఈ అధ్యాయంను చర్చించుకుంటున్నాము. మరి మరి ఎవరు ఈ నల్ల కుబేరులు అంటే గనక, నల్ల కుబేరులు మరి యమలార్జన వృక్షాలుగా వాళ్ళు నారద మహర్షి చేత శాపింపబడ్డారన్నమాట. ఇక నల్ల కుబేరులు ఎవరంటే గనక వీళ్ళు మరి దేవతల కోశాధికారి అయిన మరి ఆ కుబేరుడి యొక్క పుత్రులు అన్నమాట. అంటే ఆయన ధనవంతుడు కాబట్టి నలకుబార మణిగ్రీవులు దేవతల కోశాధిపతి మరియు గొప్ప శివభక్తులైన కుబేరుని పుత్రులు అన్నమాట. పరమశివుని అనుగ్రహం చేత కుబేరుని ఐశ్వర్యమునకు అవధులు లేకుండేను. ఆ శ్రీమంతుల పుత్రులు తరచూ మద్యపానము మరియు స్త్రీలకు వశులగుదురు. కాబట్టి ఎవరైనా సరే శ్రీమంతుల పుత్రులు ఏం చేస్తారు, ప్రభుపాద ఏం చెప్తున్నట్టు కనుక ఇక్కడ మద్యపానము తర్వాత స్త్రీలకు వశులవుతారంట వీళ్ళు. ఎందుకు? ధనవంతులు. అట్లే కుబేరుని 2 పుత్రులు ఆ 2 వ్యసనములకు లోనైరి. ఒక మారు వీరిరువురు విహారార్థము కైలాస పర్వతములో గల మందాకిని గంగానది తీరమున గల పరమశివుని ఉద్యానవనంలోనికి ప్రవేశించిరి. ఆ విధంగా ఆ సుగంధ పుష్ప ఉద్యానవనములో మద్యపానం చేసి తమ వెంట వచ్చిన సుందరీమణుల చేత చేయబడిన శ్రావ్యమగు సంగీతమును వినుటలో వారు నిమగ్నులయ్యిరి. ఆ మదోన్మత్త స్థితిలోనే వారిరువురు తామర పువ్వులతో విలసిల్లు గంగాజలములోకి ప్రవేశించిరి. ఆ నీటిలో వారు తమ వెంట వచ్చిన సుందర స్త్రీలతో కలిసి మగ ఏనుగులు ఆడ ఏనుగులతో క్రీడించు విధముగా యథేచ్ఛగా క్రీడించసాగిరి. వారు అలా జలక్రీడలు ఆడుతుండగా మహర్షి అయిన నారదుడు ఆ మార్గమున వెళ్ళుట తటస్థించెను.
ఆ మార్గాన మహర్షి వస్తున్నాడు, దేవర్షి నారదుడు. దేవతలకు నలకుబార మణిగ్రీవులు మద్యపానమత్తులై తాను ఆ మార్గమున వెళ్ళుటను కూడా వీరు గుర్తించలేకుండిన కుడిరని గ్రహించే ఆగ్రహించెను. మహాముని ఎదుట వివస్త్రలై ఉన్నందుకు సిగ్గుపడి మద్యపాన ప్రమత్తలు కానందున ఆ యువతులు, ఆ దేవతాశ్రీలు వారు నారద మహాముని ఎదుట మరి దండవాద ప్రణామము చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయేది. తర్వాత వివస్త్రలై ఉన్న కూడా సిగ్గుపడకుండా నారద మహాముని ఎదుట కుబేరపుత్రులు మరి మద్యపానమత్తులై ఉన్నందున అక్కడ వాళ్ళు తన దేహములను కప్పుకొనక ఇరువురును మద్యపానమత్తులో ఉండి పతితులై ఉండినందున నారద మహర్షి వారిని చూసి వారి శ్రేయస్సు కోరి అవ్యాజ కృపతో వారికి శాపము వసిగెను, వృక్షములుగా మారని చెప్పేసి శపించాడు అనమాట. ఆ విధంగా దేవర్షి నారదులు మరి ఆ నలకుబార మణిగ్రీవులకు యమలార్జన వృక్షములుగా మారమని చెప్పేసి శపించాడు అనమాట. ఆ మహర్షి వారి పట్ల కరుణార్థహృదయుడై అనుచితమగు వారి మద్యపానమత్తుకు యువతీ సంగమమునకు స్వస్తి చెప్పి శ్రీకృష్ణుని సందర్శనమును వారికి కలిగించవలెనని కోరెను. కాబట్టి ఆయన యొక్క ఉద్దేశం ఏమంటే, నారద మహర్షుల యొక్క ఉద్దేశము వీళ్ళని ఈ విధంగా ఈ భౌతిక అయిన ఆనందాలు, ఇంద్రియ భోగాలకు మరి స్వస్తి చెప్పాలని చెప్పేసి మరి వాళ్ళు కృష్ణ భక్తులుగా కావాలని చెప్పేసి ఆయన కోరినారనమాట. కాబట్టి ఏ విధంగా తనను శపిస్తే వాళ్ళు మరి యమలార్జున వృక్షాలుగా మరి నంద మహారాజు యొక్క పెరడులో వృక్షములుగా ఉన్నప్పుడు, శ్రీకృష్ణ భగవానుడు మరి ద్వాపరయుగములో అవతరించినప్పుడు మరి రోజు ఆయన యొక్క లీలలు వాళ్ళు భావభక్తితో మరి అక్కడ చూడగలుగుతారు. ఆ విధంగా కృష్ణ ప్రేమను పొందగలుగుతారని చెప్పేసి ఆయన దేవర్షి నారదులు భావించారు. రజోగుణ ప్రభావము అధికమైనప్పుడు అది మానవునకు భౌతిక సుఖముల వైపునకు ఆకర్షించును. కాబట్టి సాధారణంగా సత్వరజో తమోగుణాలలో గుణములలో రజోగుణము ప్రభావం ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి భౌతిక సుఖాల వైపే వెళ్ళాలనిపిస్తుంది, నేను అనుభవించాలని చెప్పేసి కోరుతారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి భౌతిక సంపదతో అనుగ్రహింపబడినప్పుడు సాధారణముగా మద్యం, శ్రీ, జూదములు అనే 3 వ్యసనములకు వశుడగును. భౌతిక సంపదతో తులతూగు వారు తమ ధనరాశులను చూచుకొని గర్వముతో జంతు కబేలాలను స్థాపించి జంతువులను చంపుటలో నిమగ్నమగుదురు. తామెన్నటికీ మరణించబోమని వారు భావింతురు. ప్రభావాలు చెప్తున్నారు ఇదంతా. కాబట్టి ధనం ఉంటే మరి కృష్ణ సేవకు మరి ఖర్చు చేయాలి, కానీ ఆ విధంగా మరి మద్యము, మాంసము, జూదము, వ్యభిచారము ఈ విధంగా వచ్చేసి అందరూ మరి రజోగుణంతో ఈ భౌతికమైన ఇటువంటి పాప పనులు చేస్తారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇంద్రియ భోగాలు అనుభవించేసి మరి కర్మబంధనలో చిక్కుకొని నరకానికి వెళ్తారని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి తామిన్నింటికి మరణించబోమని చెప్పి అనుకుంటారనమాట. వాళ్ళకి మరణం లేదనుకుంటారు. కాబట్టి ఆ విధంగా జంతు కబేలాలు మరి ఈ విధంగా చేస్తారని చెప్తుంటారు. అట్టి మూర్ఖులు ప్రకృతి నియమాలను విస్మరించి దేహముల పట్ల మితిమీరిన మోహమును పెంచుకొందరు. కాబట్టి వాళ్ళంతా మరి అజ్ఞానముతోటి మూర్ఖులు కాబట్టి ఆ విధంగా ప్రకృతి నియమాలకు విస్మరిస్తారు. మరి విస్మరించి గీతలో భగవంతుడు చెప్పినట్టు కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెలుగుతున్నారు. భౌతిక దేహము దేవతా స్థితిని పొందు వరకు నాగరికతలో ముందంజ వేసినను చివరకు అది మలముగాను లేదా కాలి బూడిదగా ఉన్నను వారు విస్మరింతురు. కాబట్టి భౌతిక దేహము దేవతా స్థితిని పొందు వరకు అంటే ఈ మానవ దేహంలో ఉన్నప్పుడు వచ్చేసి మరి మంచి పుణ్యకర్మలు చేసి దేవతా దేహం పొందు వరకు ఏమవుతుందంటే గనక ఈ విధంగా ప్రభుపాదులు చెప్పినట్టు అది మట్టిలో పూడ్చి పాతేసినప్పుడు ఆ విధంగా మట్టిగా మారిపోవడము లేదా కాల్చినప్పుడు బూడిదగా మారడం జరుగుతుంది చెప్తున్నారు. జీవించి ఉన్నంత వరకు దేహం యొక్క బాహ్యస్థితి ఎట్లునను లోన మలమూత్రములు వివిధ క్రిములతో నిండి ఉండును. ఈ విధంగా చెప్తున్నారు. కాబట్టి ఇక శాశ్వతము ఏది కాదు, ఐశ్వర్యము తర్వాత అశాశ్వతమైన ఐశ్వర్యము దురహంకారముతో
మోహము వ్యామోహము అయిన వ్యక్తి నైతిక బోధనలను లక్ష్య పెట్టక మద్యం, స్త్రీ వ్యసనము, జంతువధ మొదలగు వాటికి పూనుకొనును. అట్టి స్థితులలో దారిద్ర్య మగ్నుడై వ్యక్తియే తరచు ఉత్తమ స్థితిలో ఉండడు. ఎందుకనగా పేదవాడు ధనికుడు గురించి చెప్తున్నాడు ప్రభుపాదులు. పేదవాడు ఎప్పుడు మరి కష్టాలు ఉంటాడు కాబట్టి భగవంతుని ఎప్పుడు తలుస్తూ ఉంటాడు కాబట్టి అటువంటి పేదల ఇంటికి వచ్చేసి మరి సాధువులు వెళ్తారని చెప్పేసి అంటారు. అదే ధనవంతుడైతే గనక ఆయన ఏ విధమైనటువంటి మరి భగవంతుని తలవకుండా ఎప్పుడు ఇంద్రియ భోగాలలో ఉండి సంపాదన పైన ధ్యానం చేస్తూ ఉంటాడు కాబట్టి అటువంటి వాళ్ళకి భగవంతుని యొక్క కృప ఉండదు అని చెప్పి చెప్తారన్నమాట. ఆ విధంగా వచ్చేసి ఇక్కడ ఎవరైతే మరి యమలార్జున వృక్షాలుగా మారినారో ఆ ఇద్దరు ఎవరు మణిగ్రీవ నల కుబారాలు వీళ్ళిద్దరు వచ్చేసి మరి ఆ యమలార్జున వృక్షాలుగా వచ్చేసి దేవమానము అంటే దేవకాలమానం ప్రకారము 100 సంవత్సరాలు వృక్ష రూపములో ఉండవలేనని, ఆ విధంగా వృక్ష రూపములో గల దేవతలు దేవాది దేవుని అవ్యాజ కృపచేత ఆ శ్రీకృష్ణ భగవానుడిని ప్రత్యక్షంగా దర్శించు భాగ్యమును పొందగలుగుదురని నారద మహర్షి తన మనస్సులో సంకల్పించి ఆ విధంగా శపించెను. అంతేకాకుండా వారు తిరిగి దేవాది దేవునికి మహాభక్తులై దేవతా జీవితమును పొందగలుగుదరని ఆయన మరి భావించారు దేవర్షి నారదులు. అటు పిమ్మట నారద మహాముని ఆశ్రమము అను పిలువబడు తన నివాస స్థలమైన ఆశ్రమమునకు మరలెను. కాబట్టి అక్కడ ఆ మందాకిని నదిలో వచ్చేసి మరి దేవతా స్త్రీలతో వీళ్ళు నగ్నంగా వచ్చేసి అక్కడ జలక్రీడలు చేస్తున్నప్పుడు నారద మహర్షుడు వెళ్ళినప్పుడు ఆ స్త్రీలేమో మరి మదిర సేవించలేదు కాబట్టి వాళ్ళేమో తొందరగా పరిగెత్తుకు వెళ్ళి వస్త్రాలు చుట్టుకొని మరి ప్రణామం చేశారు. కానీ వీళ్ళేమో మదిర మత్తులో ఉన్నందువలన నారద మహర్షిని గ్రహించక మరి వాళ్ళు వస్త్రాలు కూడా కట్టుకొనక మరి వివస్త్రాలు అంటే ఆ వస్త్రములు ధరించని ఆ చెట్టు లాగా వాళ్ళు జీవించాలని చెప్పేసి శపించినాడు నారద మహర్షి. అటు పిమ్మట నారద మహాముని నారాయణ ఆశ్రమం అని చెప్పేసి ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. పిదప ఆ దేవతలు ఇద్దరును యమలార్జున వృక్షములుగా మారిపోయిరి. కాబట్టి యమలార్జున వృక్షాలుగా మారాలని శపించారు కాబట్టి ఆ విధంగా మారిపోయిరి. నారదుని అవ్యాజ కృపచేత ఆ దేవతలిద్దరు నందుని ముంగిలిలో పెరగసాగిరి. కాబట్టి నంద మహారాజు యొక్క పెరటిలో వీళ్ళు వృక్షాలుగా పెరగసాగిరి. ఆ విధంగా దేవాది దేవుడకు శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా దర్శించు భాగ్యము వారికి కలిగను. కాబట్టి ఒక భాగవతుడి యొక్క కోపము మరి ఆ భక్తుడికి శాపమా అంటే కాదు, అది ఆ కృప అనమాట, అవ్యాజమైన కృప అనమాట. ఆ భక్తిని ఉద్ధరించాలని చెప్పేసే చేస్తారు తప్ప మరి వాళ్ళని శిక్ష ఇప్పుడు ఎలాగంటే మరి ఒక తప్పు చేసిన ఒక పిల్లవాడిని దండించడం అనేది మరి ఒక తండ్రి చేసే దండన ఆ పిల్లవాడికి శిక్ష కాదు, శిక్షణ అవుతుంది. కాబట్టి ఇక్కడ రక్షిస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఆ విధంగా వచ్చేసి శ్రీకృష్ణుడు ఇక్కడ ఏం చేస్తాడంటే గనక కృష్ణుడు యొక్క ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం చేసుకున్నారు. ఇప్పుడు పాపం ఇక్కడ మన శ్రీకృష్ణ భగవానుడు ఏం చేసినాడు, అల్లరి చేసినాడు. ఆ రోజు దీపావళి పండగ అమ్మ 4 గంటలకు వేసేసి యశోదమ్మ మరి పండగ సందర్భంగా అన్ని మరి ఏర్పాట్లు చూసుకోవాలి కాబట్టి మరి మొట్టమొదటగా కృష్ణుడి కోసము మరి 5 గోవులు ఏవైతే ప్రత్యేకంగా దేవత గోవులు ఉన్నాయో వాటి యొక్క గోమాత యొక్క పాలు పితికి మరి ఆ పాలని పొయ్యి పైన పెట్టేసి మరి దానికి పాలు వేడి చేసే క్రమంలో ఉండి పెట్టేసి తర్వాత కృష్ణుడి కోసము మజ్జిగ చిలికి వెన్న తీసుంటుందన్నమాట. ఆ సమయంలో కృష్ణుడు 5 గంటలకు లేచి అమ్మ అని చెప్పి చూస్తాడు. ఆకలి అవుతుంది పిల్లలకి, పడుకున్నప్పుడు పాలు తాగి ఉంటారు. అమ్మ పాలు నెక్స్ట్ తాగాలని చెప్పేసి అమ్మ చూస్తే లేదని చెప్పేసి అమ్మ కోసం పోతాడు. అమ్మ ఏమో మరి కృష్ణుడి యొక్క లీలలు గానం చేస్తూ మధురంగా వచ్చేసి అక్కడ వెన్న చిలుకుతూ ఉంటుంది.
ఈయన ఆమె అమ్మ అని చెప్పేసి కృష్ణుడు పిలిచిన మాట వినబడదు. ఆమె యశోదమ్మ వచ్చేసి చాలా ఆహ్, ఆహ్, భక్తిలో లీనమై ఉంటుంది కాబట్టి, కృష్ణుడి యొక్క కీర్తనల్లో లీనమై ఉంటుంది కాబట్టి, ఇక అమ్మ చెప్పేది వినదని చెప్పేసి నేరుగా పోయి కవ్వాన్ని పట్టుకుంటాడు కృష్ణుడు. ఆపమని జెప్పేసి. అప్పుడు చూస్తుంది. ఇక "అమ్మ నాకు పాలు కావాలి. నాకు ఆకలవుతుందంటే" పాలిచ్చేస్తుంటుంది. ఆ క్రమంలో అంతకు పూర్వము పొయ్యి పైన పెట్టిన పాలు అవేమో చేస్తున్నాయంటే, "అమ్మా యశోదమ్మ తల్లి నువ్వేమో నీ నీ పాలేమో చనుబాలేమో కృష్ణుడికి కడుపు నిండా ఇస్తున్నావు. మమ్మల్ని కృష్ణుడు ఎప్పుడు తాగుతాడు చెప్పండి. కృష్ణుడు తాగని మా బతుకు నిరర్ధకము. కాబట్టి మేము ఆత్మహత్య చేసుకుంటామని జెప్పేసి, అగ్నిలో దూకుతామని జెప్పేసి అవి పొంగుతుంటాయన్నమాట. పొయ్యిలో పడడానికి. అటువంటి సమయంలో గ్రహించిన ఆ యశోదామాత మరి కృష్ణుడిని కింద కింద పడక పడ పడే పెట్టేసి పడబెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి ఆ కుండని ఆ పాల కుండని పక్కన పెట్టేసి పాలతో చెప్తుంది. "మధ్యాహ్నం ఇస్తారులే కృష్ణుడికి పాలు గ్లాస్‌లో పోసి ఇస్తాను. అప్పుడు తాగుతాడులే మిమ్మల్ని. అల్లరి చేయకండి" అని చెప్పేసి మరి వచ్చి చూసేటప్పటికి కృష్ణుడికి కోపం వచ్చుంటుంది. "అమ్మ యశోదమ్మ నువ్వు నాకు పాలియ్యమని చెప్తే ఆహ్, నీకు ఆ కుండ పైన పాలు ఎక్కువైనాయా? ఉండు" అని చెప్పేసి కోపమొచ్చేసి అక్కడ ఉండే రాయితోటి అక్కడ మజ్జిగ కుండని పగలగొట్టేస్తాడు. అందులో ఉండే మజ్జిగ, తర్వాత ఆ వెన్న ముద్దలు ఫ్రిడ్జ్‌లాగా ఉంటుంది కాబట్టి అది అన్నీ కింద పడతాయి. అక్కడ ఆ విధంగా అక్కడ పగలగొట్టినాక అమ్మ వచ్చి మళ్ళీ తంతుందని చెప్పేసి అక్కడి నుంచి పరిగెత్తుకొని వేరే గదిలోకి పోతాడు. యశోదమ్మని ఏడ్చిపించాలా, అయితే నాకు జరమొచ్చినప్పుడు మాత్రమే అమ్మ ఏడుస్తుంది కాబట్టి నాకు జరం రావాలని చెప్పేసి ఉట్టి పైన ఉండే పాత వెన్నని తినడానికి పోతాడు. అక్కడ ఆ విధంగా తినేస్తాడు. మరి అంతలోపల కోతులొస్తాయి. ఆ కోతులు కూడా పాపం అక్కడ మరి త్రేతాయుగంలో మరి రావణ యుద్ధంలో సీతమ్మ కోసము వెతికే క్రమంలో వాళ్ళంతా సాయం చేసుంటారు కాబట్టి, వాళ్లకు ఆ కోతులకి వెన్న తినిపిస్తాడు. అప్పుడు యశోదమ్మ అల్లరి చేస్తున్నాడు. ఆ! ఈ విధంగా అని చెప్పేసి బెత్తం తీసుకొని ఇంకా కృష్ణుడి కోసం చూస్తుంది. అడుగులు జాడలు తీసుకొని పక్క గదిలో మరి ఉండే ఆ కుండ దగ్గరికి వెళ్లి మరి అక్కడ ఆయన వెన్న తినేటప్పుడు చూస్తుందనమాట. ఆ కోతి కంటిలో కనుబొమ్మలో చూసాడు. అమ్మని చూసాడు. పరిగెత్తుకొని వెళ్తాడు. వీధులంతా తిప్పేశాడు. చివరికి పాపం అమ్మ అలసిపోకూడదు, బాధ పెట్టకూడదు అమ్మనని చెప్పేసి ఆయన దొరికిపోతాడు. ఇంకా బెత్తం చూసి ఏడుస్తా ఉంటే కింద పడేసి తాటితో రోకటికి కట్టేస్తుంది. ఆ విధంగా ఎవరి కోసం కట్టించుకుంటాడంటే కట్టివేయబడతాడంటే తన భక్తులను ఉద్ధరించుకోవడం కోసమే మరి భగవంతుడిక్కడ ఈ నల్ల కువార, మణిగ్రీవర శాప విమోచన కొరకే ఆయన అమ్మ చేత రాళ్ళతో కట్టబడతాడు. కర్ర రోకటికి కట్టబడిన ఆ శ్రీకృష్ణ భగవానుడు మహాభక్తుడగు నారదుడు ఏది భవిష్యవాణి ఏదైతే ఉందో మరి మీరు కృష్ణుడు మీరు యమలార్జున వృక్షములుగా ఉన్నప్పుడు మీ శాపం విమోచన చేసేది ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే అని చెప్పేసి ఆయన భక్తుడు నారదుడు చెప్పాడు కదా! కాబట్టి ఆయన భవిష్యవాణిని నిజం చేయాలి గదా! ఆయన యొక్క పని కాబట్టి ఆ విధంగా చేయుటకై ఆ చెట్ల జంట వైపు రోలును దొర్లించుకుంటూ పోసాగెను. కాబట్టి ఆ విధంగా అమ్మ కట్టేసింది. కోపమొచ్చేసింది యశోదమ్మకు. ఆ విధంగా వెళ్తాడు. నారదుడు తన మహాభక్తుడు అని తన ఎదుట గల యమలార్జున వృక్షములు నిజానికి కుబేరుని పుత్రులని శ్రీకృష్ణ భగవానునికి తెలుసు. కాబట్టి నారదుడి చేత శపించబడిన వారు కుబేరుని యొక్క పుత్రుడు నలకుబార మణిగ్రువులు అని చెప్పేసి భగవానుకు తెలుసు కాబట్టి ఆ 2 వృక్షాల వద్దకు వెళతాడు. ఆ వృక్షం యొక్క అంటే వాళ్ళ యొక్క శాప విమోచన చేయాలనే ఉద్దేశంతోటి వెళ్తాడనమాట. కనుక అతడు అట్లా భావించెను. నేనిప్పుడు నా భక్తుడగు నారదముని పలుకులను నెరవేర్చవలెను. పిదప అతడు 2 వృక్షముల మధ్యలో గల సందు నుండి రోలుతో సహా దూరెను. తనేమో దూరగలిగినాడు. ఆ సందులో అతడు దూరి వెలుపలికి రాగలిగాను. కానీ అతడు బంధించబడిన చెక్కరోలు ఆ చెట్ల సందున అడ్డంగా ఇరుక్కొనెను. ఇక ఆ చెక్కరోలు పెద్దగా ఉంది కాబట్టి ఈయన చిన్న బాలుడుగా ఉన్నాడు కాబట్టి కృష్ణుడు ఆ 2 చెట్ల సందులో దూరిపోయినాడు. ఈ చెక్క మాత్రం దూరడానికి అవకాశం లేదు. ఈ అవకాశమును వినియోగించుకొని శ్రీకృష్ణుడు ఆ రోలును కట్టిన తాడును గట్టిగా లాగెను. అట్లు లాగిన వెంటనే ఆ 2 చెట్ల కొమ్మలు రెమ్మలతో సహా పెద్ద ధ్వని చేస్తూ
సమూలముగా కూలిపోయెను. కాబట్టి కృష్ణుడు దేవాది దేవుడు గదా! ఆయనకున్నంత శక్తి ఎవరికైనా ఉందా? షడ్గుణేశ్వర సంపన్నుడు కాబట్టి బాలుడి రూపంలో ఉన్నప్పటికి కూడా ఆహ్, షడ్గుణ ఐశ్వర్యములు ఆ విభూతులు ఆయనకుంటాయి కాబట్టి, ఆ విధంగా 2 చెట్ల మధ్యలో దూరేసి తనేమో వెళ్ళిపోయి, ఆ చక్రం రావటం లేదని జెప్పేసి, ఆ ఇద్దరు యమలు ఆ యమలార్జున వృక్షాలను 2 కూల్చివేస్తే, పడివేస్తే, అప్పుడు నలకుబేర మునిగ్రీవుల యొక్క శాప విమోచన అవుతుందనే ఉద్దేశ్యంతో, బలంగా దాన్ని పట్టి లాగినప్పుడు, ఆ 2 పెద్ద వృక్షాలన్నమాట. చాలా ఎత్తుగా ఉంటాయి. ఒక్కసారిగా ఆ పెద్ద చెట్లు పిలపిల అని చెప్పి శబ్దంతో ఒక పెద్ద శబ్దం ధ్వని చేస్తూ దబేలోని కింద పడతాయన్నమాట. అప్పుడు అందరూ ఏమిటి శబ్దము? మళ్ళీ ఏ రాక్షసుడొచ్చినాడో జెప్పేసి ఆ విధంగా అక్కడ చూస్తారనమాట. చూసినప్పుడు చిన్న పిల్లలు, ఈ కృష్ణుడి యొక్క గోపబాలురైతే అక్కడ గమనిస్తారనమాట. గమనించి కృష్ణుడు అక్కడ ఆ 2 వృక్షాలు పడిపోయిన వెంటనే ఇద్దరు దేవతలు వస్తారు. ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఆ చెట్లలో నుండి ఇద్దరు గొప్ప వ్యక్తులు అగ్ని వలె ప్రకాశిస్తూ బయటకు వచ్చిరి. వారి తేజస్సు అన్ని దిక్కుల ప్రకాశవంతములై సుందరములయ్యెను. పవిత్రులై శాప విముక్తులైన వారిరువును వెంటనే శ్రీకృష్ణుని ఎదుట నిలబడి తలలు వంచి ప్రణమిల్లి అతడిని ఇట్లు స్తుతించిరి. కాబట్టి భగవాన్‌ని స్తుతించినారనమాట. హే కృష్ణ, నీవు ఆదిదేవుడవైన దేవాది దేవుడవు, సకల యోగేశ్వరుడవు, వ్యక్త అవ్యక్తముగు ఈ విశ్వము నీ శక్తుల విస్తరణయేనని పనితోత్తములగు బ్రాహ్మణులు ఎరుగుదురు. సమస్త జీవులకు ప్రాణమును, శరీరములను, ఇంద్రియములను సమకూర్చువాడవు నీవే. నీవే శాశ్వతుడవైన భగవానుడవు. నీవే సర్వవ్యాపకుడవు, సర్వేశ్వరుడవు అగు విష్ణుమూర్తివి. సత్వరజో తమో గుణముల ప్రభావముతో కొనునట్టి ఈ విశ్వ సృష్టికి మూలాధారము నీవే. వివిధ జీవరాశులలో గల పరమాత్మవు నీవే. వారి మనస్సులలోను దేహములలోను ఏమి జరుగుతున్నదో నీకు తెలుసును. కనుక నీవు సమస్త ప్రాణుల చర్యలకు పరమ నిర్దేశకుడవు. సత్వరజో తమో గుణ ప్రభావితమైన ఈ సృష్టి మధ్య నీవు ఉన్నను. అట్టి గుణముల చేత నీవు కలుషితము కావు. భౌతికమగు ఈ త్రిగుణముల పరిధిలో గల వారెవ్వరను అనాది అయిన నీ దివ్య గుణములను తెలుసుకోలేరు. కనుక నీవు పరమసత్యము, ఎల్లప్పుడూ నిత్య పార్షదుల చేత స్తుతించబడే పరబ్రహ్మమైన వాసుదేవుని చరణములకు మా గౌరవపూర్వక ప్రణామములు. ఇక్కడ ఈ విధంగా వాళ్ళు నలకుబార మణిగురువులు మరి ఈ విధంగా స్తుతించారనమాట. హే కృష్ణ, నీవు ఆది పురుషుడవు, గోవిందం ఆది పురుషం అని చెప్పేసి మరి బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్పినట్టు మీరు ఆది పురుషుడవు, మీరు దేవాది దేవుడు మీరే, మరి సకల యోగీశ్వరుడు, యోగులకు ఈశ్వరుడు మీరు, అన్ని యోగములు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరే యోగీశ్వరుడు. తర్వాత వ్యక్త అవ్యక్తము అయిన ఈ వ్యక్తములు అవ్యక్తములకు ఈ విశ్వం ఏదైతే ఉందో మరి ఈ విశ్వం యొక్క శక్తులన్నీ విస్తరణ ఎక్కడి నుంచి వచ్చినాయంటే గనక మీరే చేశారని చెప్పేసి, మీరే ఈ సృష్టికర్త అని చెప్పేసి, సమస్త జీవులకు ప్రాణము ఎవరంటే భగవానుడు. మరి ఆ శరీరములు, ఇంద్రియములు మరి ఇవన్నీ సమకూర్చినది ఎవరంటే మరి ఆ దేవాది దేవుడే. బ్రహ్మచేత ఇవన్నీ సమకూర్చాడు. నీవు శాశ్వతుడమైన భగవానుడివి. కాబట్టి పరమసత్యము మీరే, శాశ్వతము మీరే. కాబట్టి ఈ భౌతిక జగత్తు అశాశ్వతములు. ఇక్కడ ఉండే 33 కోట్ల దేవీ దేవతలు కూడా అశాశ్వతంలే. కాబట్టి మీరే శాశ్వతము. శాశ్వతమైన భగవానుడు మీరే. మీరే సర్వవ్యాపకుడవు. కాబట్టి ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటారు. అణువణువునా ఉంటారు మీరు. సర్వేశ్వరుడు అంటే అందరకు మరి యజమాని మీరే. అన్ని లోకాలకు, అన్ని లోకాల పాలకులకు అందరికీ మీరే యజమాని. కాబట్టి ఆ సర్వేశ్వరుడు విష్ణువు మూర్తివి కూడా మీరే. మీ యొక్క అంశయే ఆ విష్ణుమూర్తి. మీరే విష్ణుమూర్తి అని చెప్తున్నారు ఇక్కడ. సత్వరజో తమో గుణాల ప్రభావంతో నడుచుకున్నట్టి ఈ విశ్వ సృష్టికి మూలాధారము. కాబట్టి అవ్యక్తములైన సత్వరజో తమో గుణముల ప్రభావము చేత ఈ మరి ఇక్కడ ఈ విశ్వ సృష్టి జరిగింది. కాబట్టి ఈ
పంచభౌతికమైన ఈ భౌతిక తత్వములు మహత్తత్వములు అనబడి 24 తత్వములకి మూలాధారము నీవే నాయన అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. వివిధ జీవరాశులలో గల పరమాత్మవు నీవే. కాబట్టి మన యొక్క హృదయంలో ఉండే హృదయస్థ పరమాత్ముడుగా చిరోదక సాయి విష్ణువుగా ఉండే ఆ పరబ్రహ్మము, ఆ పరమాత్మ ఎవరంటే మీరే అని చెప్తున్నారు. వారి మనస్సులలో ఉండారు. అంటే ప్రతి ఒక్క జీవి యొక్క మనసుల్లో ఉండి, ప్రతి ఒక్క జీవుల యొక్క దేహాలలో ఉండి, మరి ఆ దేహాలలో ఏం జరుగుతుందో తెలుసు. అన్ని దేహాలలో గురించి ఆ దేహాల్లో జరిగే విషయాలు తెలుసుకొనగలిగే ఒకే ఒక మరి భగవానుడు ఎవరంటే మీరే అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి సత్వరజో తమో గుణ ప్రభావితమైన ఈ సృష్టి మధ్య మీరున్నా కూడా మీరు గుణాతీతులు మీరు. ఈ త్రిగుణాలు మిమ్మల్ని ఏమి చేయలేవు. కానీ మాలాంటి జీవులకైతే జీవాత్మలకైతే గనక మేము అందులోనే ఉండవలసి వస్తుంది. కాబట్టి మీరు మాతో పాటు ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ కూడా మీరు ఈ సత్వరజో తమో గుణాలకు ప్రభావానికి అతిథులుగా ఉంటారు. ఆ గుణాలకు సృష్టి చేసింది మీరే యజమాని కాబట్టి మిమ్మల్ని ఆ గుణాలు ఏవి చేయవు. కాబట్టి ఆ విధంగా మీరు కలుషితం కావు అని చెప్తున్నారు. భౌతికమగు ఈ త్రిగుణముల పరిధిలో గల వారెవరను అనాది అయిన నీ దివ్య గుణములను తెలుసుకోలేరు. కాబట్టి మీరు ఆది, మీరు ఎప్పటి నుంచి ఉన్నారో మరి ఎవరు తెలుసుకోలేరు. కాబట్టి అటువంటి మీ దివ్య గుణాలు కూడా ఎవరికి అర్థం కారు. కాబట్టి 33 కోట్ల దేవి దేవతలు కావచ్చును, ఈ సృష్టిలో ఉండే ఎవరైనా కావచ్చును, మీరు సృష్టించబడిన తర్వాత మీ సృష్టిలో వచ్చిన వారే కాబట్టి మీ గురించి వీరెవరికి తెలియదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నా. కనుక మీరు పరమ సత్యం మీరే. కాబట్టి సత్యం ఏది అంటే, పరమ సత్యం ఏదంటే భగవానుడే. కాబట్టి మిగతాదంతా అసత్తు. కాబట్టి ఎల్లప్పుడూ నిత్య పార్షదుల చేత సృష్టించబడే పరబ్రహ్మమైన వాసుదేవుడు అయిన మీ చరణాలకు వందనాలు, హృదయపూర్వక గౌరవ ప్రణామాలు అని చెప్పేసి వాళ్ళు ప్రార్థించినారన్నమాట. ఇక ప్రభుపాదులు ఇంక చెప్తున్నారు, భౌతిక ప్రపంచములో నీవు విభిన్న అవతారముల చేత మాత్రమే తెలియబడదువు. కాబట్టి ఈ భౌతిక జగత్తులో వచ్చేసి ప్రపంచంలో మరి భగవానుడు మనకు ఎట్లా కనబడతాడు, ఎట్లా దర్శనం ఇస్తాడు, ఎట్లా కనబడతాడంటే గనక విభిన్న అవతారాలుగా ఆయన మనకు దర్శనమిస్తాడు. నీవు విభిన్న దేహములను ధరించినను అవి భౌతిక సృష్టికి చెందినవి కావు. కాబట్టి భగవంతుడి యొక్క దేహము మన దేహం లాంటి దేహం కాదు. ఈ భౌతిక జగత్తులో వాళ్ళు భగవంతుడు అవతారాలు తీసుకున్నప్పటికీ మనలాంటి పంచభౌతికమైన దేహం కాదు ఆయనది సచ్చిత్ ఆనంద స్వరూపమైనది. నీవు అనంతమగు ఐశ్వర్యము అంటే షడ్గుణ ఐశ్వర్యం గురించి చెప్తున్నాడు. అనంతమైన ఐశ్వర్యము, బలము, సౌందర్యము, కీర్తి, వివేకము, వైరాగ్యములను దివ్య శక్తులతో అవి నిండి ఉండును. మీ దేహం ఆ విధంగా నిండి ఉంటుంది. భౌతిక సంపద సంసారములో దేహమునకు మరియు దేహికిని మధ్య భేదము కలదు. కాబట్టి ఈ భౌతిక సంసారంలో ఉండే, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే దేహానికి మరి దేహి అంటే ఆత్మకు, అంటే జీవాత్మకు దేహానికి మధ్య భేదము కలదు. కానీ నీవు నీ దివ్య శరీరముతో అవతరించితివి కాబట్టి మీకు మీ దేహానికి ఎట్టి భేదము లేదు. అదే భౌతికమైన దేహానికైతే గనక మరి ఆత్మకు తర్వాత దేహానికి, జీవాత్మకు దేహానికి భేదం ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. భౌతిక ప్రపంచంలో దేహమునకు దేహికి మధ్య భేదం కలదు. కానీ నీవు నీ దివ్య శరీరముతో అవతరించితివి కనుక నీ విషయములో అట్టి భేదము ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ. కావున నీవు అవతరించినప్పుడు నీ అసాధారణ లీలలే నీవు దేవాది దేవుడవని సూచించును. కాబట్టి గోవర్ధనగిరి లీల అనేది ఆయన 7 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడు చేశాడు. కాబట్టి అటువంటి లీలలు ఎవరైనా చేయగలరా? కాబట్టి అఘాసురుడు అని చెప్పేసి గొప్ప పాము రాక్షసుని సంహారం చేయడం కావచ్చు, పుతన సంహారము, తర్వాత అఘాసుర వధ, తర్వాత ఇటువంటి లీలలు భగవంతుడు చాలా చేశాడనమాట. కాబట్టి అటువంటి అసాధారణ లీలలు అవన్నీ ఈ భౌతిక జగత్తులో మరి ఆ లీలలు ఎవ్వరికీ సాధ్యం పడవు అనమాట. దేవాది దేవుడవు నీవు జీవులకు జనన మరణముల నుండి ముక్తిని కలిగించుటకై నీ స్వాంశ రూపములు అన్నిటిలో కలిసి అవతరించితివి. కాబట్టి భగవంతుడి యొక్క అవతారం యొక్క ప్రయోజనం ఏంటంటే గనక తన భక్తులని మరి ఉద్ధరించాలని చెప్పేసి వాళ్లకు మరి వాళ్ళతో కలిసి లీలలు చేయడం వలన వాళ్ళు ఈ జనన మరణ కాలచక్రం నుంచి ముక్తిని కలిగించాలని చెప్పి ఉద్దేశంతో భగవంతుడు అవతరిస్తాడు అని చెప్తున్నారు. నీవు అందరిపై అన్ని రకాల వరములను అనుగ్రహింపగలవు. ప్రభు సమస్త మంగళములకు సత్వగుణములకు మూలాధారమైనట్టి
నీకు మా గౌరవపూర్వక ప్రణామములను సమర్పిస్తున్నాము. కాబట్టి సమస్త మంగళములకు మరి ఎవరు కారకులంటే గనక శ్రీకృష్ణ భగవానుడే. ఆ విధంగా సత్వగుణము అంటే సత్వగుణానికి అతీతమైన శుద్ధ సత్వగుణానికి మూలాధారము మీరే అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి అట్టి శుద్ధ సత్వగుణ మూలాధారపు అయిన మీకు గౌరవపూర్వక వందనాలు. మీ నీవు శాంతికి మూలము మూలమువు. కాబట్టి భగవంతుడు కృష్ణుడు దేనికి మూలము? శాంతికి మూలము. సర్వవ్యాపి అయిన దేవాది దేవుడవు. కాబట్టి అంతటా వ్యాపించి ఉన్న అనువనువన వ్యాపించి ఉన్న దేవాది దేవుడు మీరు. యదువంశములో శ్రేష్ఠుడవు. కాబట్టి అక్కడ వృష్టి వృష్టి వంశము యదువంశంలో వచ్చేసి శ్రేష్ఠుడు ఎవరంటే గనక భగవానుడే. మిగతా వాళ్ళంతా ఆయన యొక్క భక్తులే. కాబట్టి తన భక్తులు కాబట్టి ప్రభు కుబేరుడని విఖ్యాతుడగు మా తండ్రి మీకు సేవకుడు. కాబట్టి కుబేరుడు అంటే ఈ మన నలకుబార మణిగ్రువ వాళ్ళ తండ్రి. కాబట్టి మా తండ్రి కూడా మీ భక్తుడే, మీ సేవకుడే. ఎందుకంటే మీ ఆజ్ఞ మేరకు ఆయన దిక్పాలకులలో ఉత్తర దిక్కు యొక్క పాలకుడుగా వచ్చేసి ఆ విధంగా పాలిస్తూ ఉన్నాడు. కాబట్టి మీ సేవ చేస్తున్నాడు. ఆ విధముగానే నారద మహర్షి కూడా మీ సేవకుడే. కాబట్టి నారద మహర్షి కూడా ఆయన కూడా మరి నారా అంటే నారాయణను, దా అంటే ఇచ్చేవాడు. కాబట్టి నారాయణ 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 జయ గోవింద హరే అన్నట్టు ఆ విధంగా భగవానుడు వచ్చేసి భగవంతుడి యొక్క కీర్తన చేసుకుంటూ నారద మహర్షి మరి ముల్లోకాలు తిరుగుతూ అందరికీ నారాయణ నామాన్ని మరి ఏ విధంగా అయితే చైతన్య మహాప్రభు కృష్ణ నామాన్ని ఏ విధంగా అయితే పంచినారో ఆ విధంగా అన్ని లోకాలకు పంచే మీ సేవకుడే ఆ నారద మహర్షుడు కూడా. అతని కృపచేత మేము నిన్ను ప్రత్యక్షముగా దర్శించగలిగితిమి. కాబట్టి మేము తప్పు చేసినా కూడా మా పైన కృపచేత మీ దర్శనం కలిగించే భాగ్యం కొరకు మమ్మల్ని శపించారు అని చెప్పేసి అంటున్నారు నారదుడు. కనుక మేము నీ లీలలను కీర్తిస్తూ నీ దివ్య లీలలను శ్రవణం చేస్తూ దివ్య ప్రేమాపూరితమైన నీ భక్తియుక్త సేవలో సర్వదా నిమగ్నులమై ఉందుముగాక. కాబట్టి నాయన మమ్మల్ని ఆ విధంగా మీ లీలలు కీర్తిస్తూ ఉండే అటువంటి మరి వరాన్ని మాకు ఇవ్వండి. మీ దివ్య లీలలను శ్రవణం చేసే యొక్క అటువంటి వరం కూడా మాకు ఇవ్వండి. మరి ప్రేమపూరితమైన భక్తియుక్త సేవలో సదా నిలిచే విధంగా మమ్మల్ని ఆ వరం ఇచ్చేసి మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పేసి మరి ఎంతో భక్తితో మరి ప్రార్థిస్తున్నారు. మా చేతులు ఇతర అవయవములు మీ సేవలో నిమగ్నము అగుగాక. కాబట్టి మా ఈ అవయవములు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఇంద్రియాలు ఈ దేహములో ఉండే అవయవాలు అన్ని మీ సేవలు నియుక్తమై అయ్యేటట్టు మాకు అనుగ్రహించండి అని చెప్పేసి ప్రార్థిస్తున్నారు. మా మనస్సులు నీ చరణ కమలములపై కేంద్రీకరింపబడి మా శిరస్సులు సర్వవ్యాపితమైన నీ విశ్వరూపం ముందు వినయముతో ప్రణామములు అర్పించుదుముగాక. కాబట్టి మనసు ఎక్కడ పరేయాలి? భగవంతుడి యొక్క చరణాల బిందల పైన పారేయాలన్నమాట. అక్కడ కేంద్రీకరించాలి మనసును. అక్కడ పడేసి మా మనసు మీ చరణాల పైన కేంద్రీకృతమయ్యేటట్లు అనుగ్రహించండి. మరి మా శిరస్సులు మరి మీ విశ్వరూపము ముందు మరి వినయముతో మరి ప్రణామము చేసే విధంగా ఆస్వాదించండి అని చెప్పి కోరారు ఆ దేవతలకు నలకుబేర మణిగ్రువులు. తమ ప్రార్థనలు పూర్తి చేయగానే యశోదామాత చేత తాళ్ళ చేత చక్కరోలుకు కట్టబడినట్టు గోకులమునకు అధిపతి అయిన చిన్ని కృష్ణుడు మందహాసము చేశాను. కాబట్టి లిటిల్ కృష్ణ ఏం చేసినాడు? నవ్వినాడు అనమాట. దేవాది దేవుడు దేవత కుటుంబములోని అమితమైన ఐశ్వర్యము మరియు సౌందర్యము చేత కలిగిన అహంకారం నుండి మిమ్ములను రక్షించుటకు నా భక్తుడగు నారదముని మీపై అవ్యాజ కృపను చూపేనని నాకు తెలుసును. మీరు కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ, ఎవరి నలకొక చెప్తున్నాడు. కాబట్టి దేవతా కుటుంబంలో మీరు ఉన్నారు. ఐశ్వర్యం సౌందర్యం చేత ఎక్కువగా ఉండి మీకు అహంకారం వచ్చేసింది. మిమ్మల్ని రక్షించుటకై నా భక్తుడైన నారదముని మీ పైన మా అవ్యాజ కృప చేత మీకు శపించినాడు. కాబట్టి ఆ ఘోరమైన నరక జీవితం నుంచి మిమ్మల్ని మరి బయట పడేయడానికి మాత్రమే ఆయన, ఆ విధంగా కాపాడడానికి మాత్రమే మిమ్మల్ని శపించాడు. ఈ విషయములపై నాకు ఇదివరకే తెలుసు. మీరు అదృష్టవంతులు. ఎందుకనగా అతడు మిమ్మల్ని శపించడయే కాకుండా నన్ను దర్శించుకొని అదృష్టమును కూడా కలిగించను. కాబట్టి
ఆ విధంగా మరి వైష్ణవులు తర్వాత భాగవతుల యొక్క కృప ఆ విధంగా ఉంటుందనమాట. వాళ్ళ శాపమే గొప్ప వరము. కాబట్టి బద్ధజీవి ఎవరైనను యాదృచ్ఛికముగానైనను నారదుని యొక్క గొప్ప కృపాళువు అయిన సాధువును నారదుని వంటి గొప్ప కృపాళువైన సాధువును ప్రత్యక్షంగా దర్శించినచో వారు వెంటనే బద్ధ జీవితం నుండి విముక్తిని సాధించుదురు. ప్రభువులు చెప్తున్నారన్నమాట. కాబట్టి అటువంటి సాధువుల యొక్క దర్శనం చేసుకోవాలి. సాధు సేవ చేయాలి. సాధు సంఘం ఉండాలి. కాబట్టి భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఇది సూర్యుని సంపూర్ణ కాంతితో కూర్చుటకు వంటిది. కాబట్టి సూర్యకాంతి వంటిది ఈ భాగవతుల యొక్క ప్రేమ. అప్పుడు అవరోధములేవి ఉండవు. నలకుబైర మణిగ్రీవ మీరు నా పట్ల భావభక్తి భావమును పెంపొందించుకున్నారు. కాబట్టి వాళ్ళెప్పుడు చెట్ల రూపంలో ఉండి భావభక్తితోనే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా భావభక్తితో ఉన్నారు పెంపొందించుకున్నారు కనుక మీ జీవితములు సఫలమైనాయి ఇప్పుడు అని చెప్పేసి కృష్ణుడు చెప్పాడు. ఈ భౌతిక సంసారములో మీకిది చివరి జన్మ. హరి బోల్. కాబట్టి జన్మరాహిత్యం ఇచ్చాడు కృష్ణ భగవానుడు ఇక్కడ. మరియు మీరు స్వర్గలోకములోని మీ తండ్రి నివాసమును చేరుకొనవచ్చును. మరియు భక్తి యుక్త సేవా భావంతో నెలకొనట చేత ఈ జన్మలోనే మీరు ముక్తిని సాధింపగలుగుదురు. కాబట్టి మళ్ళీ మీ స్వర్గలోకంలో మీ తండ్రి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ భక్తియుక్త సేవ చేయండి. ఆ తర్వాత ఆ దేవతలిద్దరూ దేవాది దేవునకు పెక్కుమార్లు ప్రదక్షిణము మరియు ప్రణామములు చేసి దేవలోకమును తిరిగి వెళ్ళిరి. దేవాది దేవుడు ఇంకనూ ఆ రొక్కలికి కట్టుబడి ఉండాను. తర్వాత మరి నందమహారాజు వస్తాడనమాట. ఆ కట్లు విప్పే శక్తి ఆయనకే ఉంది కాబట్టి ఆ విధంగా విప్పేసి కృష్ణుని వెళ్తాడు. కాబట్టి ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు నందలి 10వ అధ్యాయమైన నలకుబేర మణిగ్రు వాళ్ళ శాప విమోచనము యమలార్జున వృక్షంలో రూపంలో ఉండే వాళ్ళని శాప విమోచన చేసిన 10వ అధ్యాయం సంబంధించి భక్తి వేదాంత స్వామి మరి భగవత్ కథాసారం సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీస్ మాతాజీలందరికీ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.